చాలా కంప్లీట్ అనిపించింది యాక్చువల్లీ. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ 3 hours 20 అది ఓపెన్ అయినప్పుడు సినిమా అంతా సగం సగం కట్, స్టార్టింగ్లో కొంచెం కట్ అయిపోయి మధ్యలో కట్ అయిపోయి అట్లుండే, కానీ ఇప్పుడు కంప్లీట్ సినిమా బ్రో, కంప్లీట్ సినిమా, కరెక్ట్ సినిమా. ఇప్పుడు ఇది రియల్ సినిమా. 3 hours 40 minutes ఎంత లెంది అనిపించినా కరెక్ట్ సినిమా. ఫస్ట్ హాఫ్లో ఏమంత యాడ్ చేయలే, కానీ సెకండ్ హాఫ్లో కంప్లీట్ యాడ్ చేసి అన్ని సీన్స్ కనెక్ట్ అయినాయి. ఇప్పుడు పర్ఫెక్ట్ సినిమా, పక్కా 2000 crores 100% పర్ఫెక్ట్ ఉంది ఇప్పుడు సినిమా. ఇంకా లాస్ట్లో ఒక సీన్ ఉంటుంది, పుష్ప 1లో చైన్ గుంజేస్తాడు కదా వాళ్ళన్న, పుష్ప 2లో ఇప్పుడు లాస్ట్లో ఎండింగ్లో ఆ సీన్ కరెక్ట్ చేసిండు. అది క్రేజీ ఉండే, దానికోసమే వెయిట్ చేస్తుండే, అది యాడ్ చేసిండు. ఇప్పుడు పర్ఫెక్ట్ సినిమా, పక్కా 2000 crores 100% అది. అంటే ఇప్పుడు ఎట్లా అంటే యాడ్ చేసిన అంటే ఏదో ఒకటి, ఇప్పుడు ఎట్లా అంటే దేవరాలో దౌడి సాంగ్ యాడ్ చేసిండు, అట్లా యాడ్ చేయలేదు. అట్లా అబ్రప్ట్గా యాడ్ కాదు, సినిమా కంటిన్యూషన్. ఇప్పుడు ఎట్లా అంటే స్టార్టింగ్లో ఫస్ట్ ఆడు కింద పడిపోతాడు, వాటర్లో పడిపోతాడు, తర్వాత ఏమైతే మనం చూడలే కదా. ఇప్పుడు అంతా కనెక్టెడ్ అయింది, సీన్స్ అన్నీ కనెక్టెడ్ అయినాయి. ఇప్పుడు కరెక్ట్ సినిమా అర్థమవుతుంది అందరికీ, పర్ఫెక్ట్ సినిమా. జాల్రెడ్డి సీన్స్ కూడా ఉన్నాయి, పక్కా చూడండి, ఇది పక్కా హిట్ అవుతుంది. ఇప్పుడు 2000 crores అయితే పక్కా బ్రో, పక్కా ఫిక్స్. యాడింగ్ సీన్స్లో ఇంకా హై ఉంటుంది బ్రో, ఇంకా హై. అసలు యాడింగ్ సీన్స్లోనే క్రేజీ ఉంటుంది. అసలు జాతర తర్వాత యాడింగ్ ఇంకొంచెం యాడ్ అవుతుంది, అది ఇంకా అసలు క్రేజీ ఉంటుంది. యాడింగ్ సీన్స్లో ఇంకా క్రేజీ యాక్టింగ్ అయితే. అది సేమ్ ఉంది, అది సేమ్ ఉంది. లాస్ట్లో సీన్స్ అయితే సేమ్ ఉంది. లాస్ట్లో ఒక్క ఎమోషన్ ఏంటంటే చైన్ గుంజే ఎమోషన్, మళ్ళీ అది క్రేజీ ఉండే, అదొకటి బాగుంది. చాలా బాగుంది సినిమా, పక్క 2000 crores. థ్యాంక్ యూ. ఫస్ట్ హాఫ్ మొత్తము వెయిట్ చేస్తుంటాం బ్రో, ఎప్పుడు యాడ్ అవుతుంది అని. ఒక ఫస్ట్ హాఫ్లో ఒక 2 minutes యాడ్ అయి ఉంటుంది. సెకండ్ హాఫ్ మాత్రం గూస్ బంప్స్ బ్రో, అసలు ఎక్స్పెక్ట్ చేయలేం. ఇప్పుడు యాడింగ్ సీన్స్లో అల్లు అర్జున్ యాక్టింగ్ కానీ, లేదంటే ఫస్ట్ పార్ట్లో కొన్ని సీన్స్ సింక్లో లేవు. అవునవును, దానికి ఫుల్ఫిల్ చేసినట్టేనా సుకుమార్ గారు? ఫస్ట్ హాఫ్ చాలామంది అంటున్నారు కదా జపాన్లో స్టార్ట్ అయింది ఎక్కడో ఎండ్ అయిందని, దానికి సింక్ బ్రో. జపాన్ సీన్ ఎందుకు వెళ్ళిండు, అది మొత్తం సెకండ్ హాఫ్లో చూపించిండు. అంటే ఓవరాల్గా 3 hours 40 minutes ఈ సినిమా ఒకవేళ ఈ యాడింగ్ సీన్స్ ఫస్ట్ పెట్టింటే కనెక్ట్ అయ్యేటియా? కనెక్ట్ అయ్యేది బ్రో, అదే ఎక్స్పెక్ట్ చేస్తా. ఇది మొత్తం బిజినెస్ ప్లాన్ అనుకోండి, ఇక మొత్తము అటు ఇటు చేసి ఇక ఫస్ట్ హాఫ్లో లేపేసిండ్రు అనుకోండి. సెకండ్ టైం ఇప్పుడు రీలోడ్ అనౌన్స్ చేసిండ్రు, మళ్ళీ వచ్చి చూస్తాము. బాగుంది ఇక. ఫస్ట్ హాఫ్లో కూడా అంటే ఎక్కడ డౌట్ రాకుండా మేనేజ్ చేసిండ్రు బ్రో. అంటే ఈ సీన్ ఇక్కడ వస్తుంది, ఆ సీన్ అక్కడ వస్తుంది, అస్సలు డౌటే రాదు. సెకండ్ హాఫ్ చూసినాక ఒడ్డి అమ్మ ఇంతగానం ఉందారా అనిపిస్తుంది. సినిమాలో చూడాలి బ్రో. మెసేజ్ అంటే ఇప్పుడు దాంట్లో రామ్ చరణ్ పాజిటివ్ సీఎం క్యారెక్టర్, అవి IPS IAS బాగుంది. అది ఓవరాల్గా పుష్ప 2 మీకు నచ్చిందా? ఓవరాల్గా నచ్చింది బ్రో. ఒకసారి చాలామంది అంటారు మళ్ళీ ఇంకో 20 minutes ల్యాగ్ చేస్తారు, బోర్ కొడుతుంది. ల్యాగింగ్ సీన్స్ ఏమి ఉండవు బ్రో. ఆ 20 minutes కూడా గూస్ బంప్స్ వస్తాయి.